మన లెక్కనే వీళ్ళు కూడా మంచి దోస్తులు కావాలి. ఎంత ముద్దొస్తున్నారే ఇద్దరు. వీళ్ళని చూసుకుంటే ప్రపంచాన్ని కూడా మర్చిపోవచ్చు. ఇద్దరికి నా జిష్టే కలిగేటట్టుంది. ఏమైనా రాజు తిట్ల భాగవతం అయిపోయిందా? ఫుల్లు తిట్టినావు, ఎందుకు అయిపోయింది? వాడిని తిడుతూనే ఉంటా నేను. ఇంకా కూల్ కాలేవానే? ఇంకా కోపం వస్తుందా రాజు మీద? చెప్పినా కానీ రోజు రోజుకు డబుల్ త్రిబుల్ అయితేనే ఉంటుంది, అది తగ్గది. మళ్ళా రాజు వచ్చి కాలు మొక్కితే పోతావాని? వాడు కాళ్ళు మొక్కిన పోను, ఏళ్ళు మొక్కిన పోను. అట్లా అంటావేంత పాపం? మీ రాజు మంచోడేనే, అలా అవ్వ చెల్లి అత్తే పిసోడవుతాడు. గాడిది వేగిండు, ఇంకా సోయలే దానికి. ఎట్లా మారుతానా ఏమైతానా గాయంత సోయి ఉండదాని? పెళ్ళి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. ఇంకా నాకు తెలియదు. వాళ్ళు వస్తే అట్లా అవుతా అంటే ఊరుకుంటారా ఇడ? ఏం చెప్తాడో ఇప్పుడు మరి, ఏడుతాడో ఏం చెప్తాడో నా రాణి పోయిందని. వాడెందుకు ఏడుస్తాడు? వాళ్ళు ఉన్నారు కదా ఇద్దరు, అటొకతి ఇటొకతి కూర్చొని భజన చేస్తుంది నా మీద. ఈడు మధ్యలో కూర్చొని చెక్క భజన చేస్తాడు. ఏం భజన చేస్తారే? గదే ఇక రాణి పోయింది, అది ఎంత సాలు, దానికి ఎంత బలుపు అని ఒకటి అంటది. అన్నయ్య చెప్పకుండా ఎట్లా పోతుంది మమ్మీ అని ఇది అంటది. ఇది వానికి ఎక్కితా ఉంటుంది చెల్లె. ఇక అవ్వనేమో మసాలా వెళ్తుంది దాని మీద. ఇది